హలో గైస్, ఈరోజు అయితే మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఒక చిన్న ఈవెంట్ ఉండడం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళేసరికి చాలా టైర్డ్ అయిపోయాను. ఎందుకంటే లాంగ్ జర్నీ చేస్తూ ఉంటే ఎవరికైనా కొంచెం లేజినెస్ అనేది ఉంటుంది గైస్ కదా. కానీ అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళని చూసుకుంటూ ఉంటే ఆ టైట్నెస్ అనేది వెళ్ళిపోతుంటుంది గైస్. ఎందుకంటే చిన్నపిల్లలతో ఆడితే కొంచెం మైండ్ రిలీఫ్ కూడా అవుతుంది. అలా 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 స్పెండ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాము. అలా ముచ్చట చేస్తూ ఉంటే మా అత్తమ్మ వాళ్ళ కొడుకు వచ్చి ఏం చేస్తున్నావు అంటే వీడియో చేస్తున్నావు అంటే నువ్వు కూడా రా అంటే అమ్మో వద్దు నాకు కొంచెం సిగ్గు అవుతుంది అనేసి వెళ్ళిపోయాడు గైస్. ఇక్కడేమో మేము ఇద్దరం కొట్టుకుంటున్నాం చేతి నుంచి, నువ్వంటే నేను నేనంటే నువ్వు అనుకుంటా. సరేలే నేను జరిగితే నువ్వే కూర్చో అనేసి తనైతే లేచింది. అయ్యో నా కోసం నువ్వెందుకు లేచావే తల్లి అనుకుంటా నేను దాన్ని బుజ్జగిస్తున్నా. అయ్యో వద్దు వద్దు అనుకుంటే అమ్మో వద్దులే నువ్వే కూర్చో అనేసి నేను వెళ్ళిపోయింది గైస్. ఇతనేమో మా తాత అంటే మా డాడీ వాళ్ళ డాడీ అన్నట్టు. ఆయన ఇట్లా తాత ఒక ఫోటో దిగుదామంటే అంటుండు నేను తాత తాత అనుకుంటా, అంటే వీడియోలో అంటుండు నేను తాతని అని. ఈ పొట్టిదేమో ఏదో స్టైల్ కొడుతుంది మధ్యలోకి వచ్చి. ఈమెనేమో అందరికంటే చిన్న అత్తమ్మ అని చెప్పా కదా ఇందాక. ఇలా ఎందుకు అయిపోయావు అత్తమ్మ అంటే పొద్దున్నుంచి వర్క్ చేస్తే ఇలా కాకపోతే ఇంకెలా అవుతానమ్మా అనేసి అంటుంది. నువ్వు కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు వర్క్ చేస్తే నాలాగానే అవుతావులే, ఇలా కూర్చుంటే ఇంత క్యూట్ కాకపోతే ఇంకెలా ఉంటావు అనేసి నాకు ఏదో నవ్వుపిస్తుంది, జోక్ చేస్తుంది. ఇక్కడ కొద్దిసేపు పిల్లలు డ్యాన్స్ అది చేస్తూ ఉంటే చూస్తున్నాం. అలా 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 నైట్ అయితే గడిచిపోయింది గైస్. ఇంకా మార్నింగ్ లేసేసి కొద్దిసేపు పైకి వెళ్ళి చూద్దామని అంటే సన్రైజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. అలా ఇంటి పక్కన పొలాలు అలా పచ్చ పచ్చగా ఉంటే ఎంత బాగుంటుంది గైస్. మార్నింగ్ లేవగానే స్వచ్ఛమైన గాలి, అలా సన్సెట్ని ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా ఆ డేని అలా ముగిసించా.